ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ బైబిల్ స్టడీలోనికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. గత కొద్ది దినాలుగా ఇశ్రాయేలీయుల కానాను యాత్ర గురించి మనం వింటూ ఉన్నాం. ఇశ్రాయేలులు అని అంటే వారు దేవుని బిడ్డలు కదా. ఈనాడు కనబడుతూ రక్షించబడుతున్న మనమందరం కూడా ఇశ్రాయేలులుగా మార్చబడ్డాం. మంచిది. ఆ దినాల్లో మనము ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా విడిపించారో మనం విన్నాం. ఆ తరువాత ఐగుప్తు నుండి దేవుడు విడిపించి ఎదురుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని ప్రభు దాటించారు. దాటించిన తరువాత శత్రు సమూహాన్ని అంతటిని ఆ నీటిలో ముంచేసినట్లుగా మనం ఈ విషయాలన్నీ గత దినాల్లో మనం తెలుసుకున్నాం. అంతటితో ఐగుప్తి అక్కడికి ముగించబడింది. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన జనులు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి యొక్క జీవనాన్ని అక్కడి నుంచి కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వారికి మొట్టమొదటిగా ఎదురైన ఒక శత్రువు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి మొదటిగా ఎదురైన శత్రువు ఎవరు అని అంటే అమాలేకీయులు. ఎవరు వాళ్ళు? అమాలేకీయులు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి శత్రువు ఎవరు అని అంటే అమాలేకీయులు. దేవుని బిడ్డలు బాప్తిస్మం పొంది రక్షించబడి దేవుని సన్నిధిలో నడిపించబడేటప్పుడు ఈ అమాలేకుడు మొట్టమొదటి శత్రువుగా ఎదురవుతాడు. నా మాట అర్థమవుతుందా? దేవుని బిడ్డలకు ఎప్పుడైతే రక్షణ మార్గంలో నడిపించబడి ఒక తీర్మానం చేసుకొని దేవుని మీద విశ్వసించి దేవునిలో నడిపించబడేటప్పుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి బయటకు వచ్చిన తరువాత ఐగుప్తు అనగా దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. విడిపించబడిన తరువాత ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తరువాత ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదట ఎదురైన శత్రువు ఎవరయ్యా అంటే అమాలేకీయులు. ఈనాడు మన దైనందిన జీవితాల్లో మనం అన్ని తీర్మానం చేసుకొని ఇంక లోకానికి నాకు ఏమీ పొత్తు ఉండకూడదు, సాంగత్యం ఉండకూడదు, దానికి వేరే ఉండాలని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకొని దేవునిలో నడిపించబడుతూ ఉంటామో మనకు కూడా అమాలేకీయుడు అనే శత్రువు ఒక ఎదురవుతారు. అమాలేకీ అనే ఒక శత్రువు మనకు మొట్టమొదట ఎదురయ్యే శత్రువుడే. అర్థమవుతుందన్నమాట. మరొకసారి చూడండి. మనం బాప్తిసం పొందిన తర్వాత రక్షించబడిన తర్వాత ఒక నిష్ఠ నియమాలతో కూడిన ఒక భక్తి చేయాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో తీర్మానం చేసుకున్న మన దైనందిన జీవితాల్లో సాఫీగా సాగిపోతుంది అంటే కుదరదు. మనకు మొట్టమొదట ఎదురయ్యే ఒక శత్రువు ఉన్నాడు. వాడి పేరే అమాలేకు. ఏం పేరు? అమాలేకు అంటే అర్థం ఏంటంటే రాసుకుంటున్నారా లేదా? అమాలేకు అంటే అర్థం ఏంటంటే నాకెడివాడు. అర్థమైందా? నాకెడివాడు అంటే ఇంకొక అర్థం ఏంటంటే దోచుకునేవాడు, అలాగే కష్టాన్ని కలిగించేవాడు. అమాలేకు అంటే అర్థం ఏంటో తెలుసా? నాకెడివాడు. అర్థమైందా నా మాట? అమాలేకు అంటే అర్థం ఏంటంటే నాకెడివాడు అంటే మొత్తాన్ని శుభ్రంగా ఊడ్చేస్తాడు, ఇంకేమీ ఉండనీడు. అర్థమైందా? అమాలేకు అంటే ఏంటంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు. నాకెడివాడు అంటే శుభ్రంగా ఊడ్చేస్తాడు, ఇంకేం ఉండనీడు మన దగ్గర. మొత్తం దోచుకొని వెళ్ళిపోతాడు, ఇంకా ఏముండదు, ఇంకా క్లీన్ చేస్తాడు అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. అమాలేకు అంటే అర్థం ఏంటంటే నాకెడివాడు. శుభ్రంగా ఎలాగైతే ఒకప్పుడు తినేసేవాళ్ళో అట్లా శుభ్రంగా నాకేస్తాడు జీవితాన్ని. వాడు అంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు మనం చూస్తాం చూడండి.
మనం దేవుడి చెంతకు వచ్చిన తర్వాత కొంతమంది ఇలా మాట్లాడతారు, పాస్టర్ అయ్య, ఒకప్పుడు మా జీవితం బాగా అద్భుతంగా ఉండేది, ఒకప్పుడు మేము ప్రారంభంలో చాలా బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఒకప్పుడు మా దైనందిన జీవితాలు చక్కగా నేను ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం ప్రార్థన చేసుకునే వ్యక్తిని, ఒకప్పుడు మా కుటుంబం ప్రతిరోజు ప్రార్థనలో నడిపించబడేవారిని, ఒకప్పుడు దేవుని ప్రార్థన అంటే, దేవుని సంఘం అంటే, పరిచర్య అంటే, ఏదైనా జరిగినా, ఏ మీటింగ్ జరిగినా మొట్టమొదట మేమే ఉండేవారిని. ఒకప్పుడు మేము ఇలా బ్రతికేవాళ్ళమి, ఒకప్పుడు మేము అన్నిట్లో ముందుండేవాళ్ళమి, ఒకప్పుడు అన్నిట్లో ముందు స్థానాన్ని ఉండేవాళ్ళమి. మరి ఇప్పుడు ఏమైందమ్మా అంటే సాతానుగాడు మొత్తాన్ని శుభ్రంగా నాకేశాడు, దోచేశాడు. అర్థమైందా? మన దైనందిన జీవితంలో మనం బాప్తిసం పొందుకునేస్తే, మనం బాప్తిసం తీసుకునేస్తే ఇంక మనకి ఏమీ కాదులే, ఇంకన్నీ జయించేసాం అనుకుంటాం. అది పొరపాటు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొంది దేవుళ్ళలోనికి నడిపించబడుతూ అప్పుడప్పుడే నీ జీవితాన్ని కట్టుకుంటావో, మనకు మొట్టమొదటి ఎదురయ్యే శత్రువు ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఏంటో తెలుసా? అమాలేకు. వీడెవరయ్యా అంటే దోచుకునేవాడు, కష్టాన్ని కలగజేసేవాడు, నాకెడివాడు. శుభ్రంగా మన జీవితాన్ని పాడు చేసేస్తాడు, ఏమీ ఉండనీయడు. ఒకప్పుడు మన దైనందిన జీవితాల్లో మన భక్తి జీవితం ఎలా ఉండేది? ఎంత గంటల తరబడి ప్రార్థన చేసుకునే వాళ్ళవి, ఎంత గంటల తరబడి వాక్యం చదువుకునే వాళ్ళవి, ఎంత గంటల తరబడి దేవుని కొరకు పరుగులెత్తేవారిమి. ఒకప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళమి అని చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు. ఒకప్పుడు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అన్నిటినీ శుభ్రంగా సాతానుగాడు మన దైనందిన ఆత్మీయ జీవితాన్ని నాకేశాడు, ఏమీ లేకుండా శుభ్రంగా ఊడ్చుకొని దోచేశాడు. అమాలేకులు ఎవరయ్యా అంటే దోచుకునేవారు. అమాలేకు అంటే ఏంటిది? దోచుకునేవారు. మన ఆత్మీయ జీవితాన్ని దోచుకుంటాడు, మన భక్తిని దోచుకుంటాడు, మనం చేస్తున్న ప్రార్థన దోచుకుంటాడు. మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఎదుగుతూ ఉంటామో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఆడేం చేస్తాడో తెలుసా? ఉన్నదాన్ని అంతటిని పడగొడేసి మనల్ని శుభ్రంగా పడుకోబెడతాడు. ఇంకా ఒకప్పుడు ఎలా ప్రార్థన ఇంక ఊహల్లోనే ఉంటాం. అర్థమైందన్నమాట. ఒకప్పుడు అని చెప్పుకుంటామే కానీ అరే నిలబడదామే, నిల్చొని మళ్ళా దాన్ని కట్టుకుందామే అన్న ఆలోచన రాదు. ఒకప్పుడు నేను అలా ఉండేది, ఒకప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా, ఒకప్పుడు ఇటు బతుకుతున్నా. ఏంటిది? ఒకప్పుడు అట్లా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు మారలేకపోతున్నారు అని అంటే అమాలేకుడు ప్రవేశించాడు. ఈ అమాలేకుడు ప్రవేశించడం ద్వారా మొత్తాన్ని దోచేశాడు, నీకు కష్టాన్ని మిగిలిచిపెట్టాడు. ఒకప్పుడు అలా ఉండేదండి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చాలా బాగా ప్రార్థన చేసుకునేవాళ్ళు. మా బిడ్డలు అందరూ కూర్చొని చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? బిడ్డలు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ ఆడుకుంటున్నా మొత్తం 7 అవుతానే సాయంత్రం అందరూ ఒక దగ్గరకు కూడుకొని చక్కగా ప్రార్థన చేసుకొని అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు భోజనం చేస్తున్నారా? ఒకళ్ళు తిందామంటే ఈయనేమో 10 గంటలకు తింటాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ఎప్పుడో 9 గంటలకు తింటాడు, ఇంకొక ఆయన 11కు తింటాడు, ఇంకొక ఆయన 12కు తింటాడు, ఈమెమో ఎప్పుడో తినేస్తుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నట్లుగా ఉండరు. ఒకప్పుడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఏమైపోయింది? మనం కనుమరుగైపోయినాయి. కారణం ఏంటయ్యా అంటే అమాలేకుడు మన మీద జయం అందుతూ ఉన్నాడు. అమాలేకుడు ఎప్పుడైతే నీలోనికి ప్రవేశిస్తాడో, అమాలేకుడు ఎప్పుడైతే మనలోనికి వస్తాడో మొత్తటిని పాడు చేసేస్తాడు. అంతే. చెప్పుకున్నాం కదా, ఆ అమాలేకుడు అర్థం అంటే ఏంటి? నాకెడివాడు మొత్తం నాకేస్తాడు, ఏమి ఉండనీడు, నీ జీవితాన్ని శుభ్రంగా గొరికేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మన జీవనాన్ని అంతటినీ పాడు చేస్తాడండి వాడు. అందుకనే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి ఎదురైన శత్రువు ఎవరో తెలుసా? అమాలేకీలు. వీడు ఏం చేస్తాడయ్యా అంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 3వ వాక్యం 4, 5, 6 చదువుదామా? అక్కడ బహు మంచి మాటలు రాయబడి ఉంటుంది. చూడండి. అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి పాడు చేసి
ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన దేనిని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును ఇశ్రాయేలీలు హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏం చేశారు? అమాలేకుడు ఏం చేస్తూ ఉన్నాడు? సమస్తాన్ని ఏం చేశాడంట? సమస్తాన్ని పాడు చేసేసాడు. ఏమీ లేదు, బొత్తిగా తుడిచేశాడండి. ఒక్కటి కూడా ఉండనివ్వకుండా. అక్కడ మంచి మాట ఉంది. ఏమనుందో తెలుసా? అక్కడ జీవన సాధనమైన. చూసారా? మన దైనందిన జీవితాల్లో మనం జీవించడానికి ఏమీ లేకుండా మొత్తం శుభ్రంగా మన జీవితాన్ని దోచేస్తాడు. ఏమీ ఉండనీయుడు. వీడిని పోనీలే, పాపంలే అనుకున్నాం అనుకోండి, అమాలేకుడు వచ్చాడు అనుకోండి. అమాలేకుడు వచ్చినప్పుడు వస్తే వచ్చినట్లే, ఏమైందిలే అన్నట్లు ఊరుకున్నామా? జీవన సాధనమైన మనం జీవించడానికి, మన ఆత్మీయ జీవితం జీవించడానికి ఏమీ లేవనివ్వకుండా, ఏమీ ఉండనివ్వకుండా మొత్తాన్ని దోచేసుకొని పోతాడు. అంటే మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు. ఏమీ ఉండనీయుడు. ఇంకా మిగిల్చేది కష్టాన్నే నీకు మిగిలిస్తాడు. కష్టమైన జీవితాన్నే, కష్టాన్నే కలగజేస్తాడే కానీ నీకు ఎక్కడా కూడా సుఖాన్ని ఇవ్వడు. అమాలేకుడే కదా, ఏమైందిలే కానీ, ఈ చిన్నదే కదా, ఇదే కదా అని అనుకుంటాం మనం. కానీ ఆ చివరికి ఏం చేస్తుందయ్యా అంటే జీవన సాధనమైన దేనిని కూడా ఉండనివ్వకుండా మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతాడండి. మొత్తం లాక్కొని వెళ్ళిపోతాడు. మనం ఏం చేయాలి? ఇంకా వరకనే కూర్చొని ఇంక ఏడ్చుకోవడం తప్ప ఏం లేదు అక్కడ. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందంట? హీన దశలోనికి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు హీనమైన స్థితిలోనికి, దౌర్భాగ్యమైన స్థితిలోనికి, ఇంకా ఎటు తోచలేని ఒక హీనమైన బ్రతుకు వారికి కలిగింది. ఉన్నవన్నీ పోగొట్టుకున్నారు. గొర్రెలు పోగొట్టుకున్నారు, పశువులు పోగొట్టుకున్నారు, పంటను పోగొట్టుకున్నారు. ఏమీ లేదండి, మొత్తం పోగొట్టేసుకున్నారు. వారు జీవించడానికి కావాల్సింది ఏది కూడా వారు లేదు. ఇప్పుడు జీవించడానికి ఏది కూడా వారికి లేకుండా మొత్తాన్ని ఊడ్చేశాడు అమాలేకీయుడు. అర్థమవుతుందా? అమాలేకీయుడు కానీ మనలోనికి వచ్చాడు అనుకోండి, మన దైనందిన జీవితాల్లో జీవన సాధనమైన వాటిని ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడమ్మా? దోచుకుంటాడు. మన జీవితాల్ని నాశనం చేస్తాడు. మన దైనందిన జీవితాల్లో మనం ఏదైతే పొందుకున్నామో వాటన్నిటిని కూడా, మన ఆత్మీయ జీవితాన్ని అంతటినీ పాడు చేస్తాడు. అందుకే నాకు చెప్పింది, ఒకప్పుడు అని అన్నావే అని నువ్వు మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎవరు ప్రవేశించాడు? ఎవరు ప్రవేశించారు? అమాలేకీయులు. ఎవరు వీళ్ళు? అమాలేకీయుడు. అమాలేకీయులు అంటే దేవునికి బహుకోపం. చూడండి అన్నమాట. మొదటి సమూయేలు 28:18. 28:18 మొదటి సమూయేలు 28:18. యెహోవా ఆజ్ఞకు అమాలేకీయుల విషయంలో ఎలాంటి కోపం అంట? తీక్షణమైన కోపం అమాలేకీయుల మీద దేవుడికి. వినాలి మీరు ఇక్కడ బాగా. అమాలేకీయుల మీద ఎలాంటి కోపం ఉంది దేవునికి? కాబట్టి అమాలేకీయులను ఏం చేయాలి? చంపాలి. అంటే ఒక వర్గాన్నో, ఒక కులాన్నో, లేకపోతే ఒక తెగను గురించి ప్రభు చెప్పట్లేదు ఇక్కడ. ఆయన ఇది కోరుకునే దేవుడు కాదు. మనుషుల్ని చంపమనే ఆ విధానంలో నడిపించే దేవుడు కాదు ఆయన. అమాలేకీయుల యొక్క స్వభావాన్ని నువ్వేం చేయాలి? చంపాలి. అమాలేకీయుడి యొక్క స్వభావం నీలోనికి వస్తే మనం దేవుడికి ఏమైపోతాం? చెప్పాలి. దేవునికి ఏమైపోతాం? మనల్ని చూసి దేవుడు కోపపడకూడదు. మనల్ని చూసి దేవుడు కోపపడుతున్నాడు, తీక్షణమైన కోపం దేవునికి కలుగుతుంది అని అంటే మనలోనికి ఎవరు వచ్చారని? అమాలేకీయుల యొక్క స్వభావం. అమాలేకీయుని యొక్క స్వభావం మనలోనికి వస్తే మన దైనందిన జీవితాల్లోనంటండి దేవునికి కోపాన్ని రేపించేటట్లుగా మారిపోతాం. దేవునికి ఏ రోజు కూడా మనం కోపం తెప్పించేటట్లుగా మనం బ్రతకూడదు. ఆయన కోపము ఎంత మాత్రం ఉంటుంది? నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కోపం నిమిషం మాత్రం వస్తే కూడా మనం బ్రతకలేము. ఆయన వాత్సల్యత
తరతరముల వరకు ఉంటుంది, యుగయుగముల వరకు ఉంటుంది. ఆయన కోపం మాత్రము క్షణమాత్రం ఉంటుంది. ఆ క్షణమాత్రం కూడా మనము ఊహించలేము. కనుక మన దైనందిన జీవితాల్లో అమాలేకీయుడు ప్రవేశించకూడదు. ఏం చేయకూడదు? అమాలేకీయుడు ప్రవేశించకూడదు. అమాలేకీయుడు వచ్చాడా మొత్తాన్ని దోచేసుకుంటాడు. మనకి చివరికి మిగిలించేది కష్ట జీవితాన్నే కలగజేస్తాడు. అమాలేకీయులు అంటే దేనికి సూచనగా ఉన్నారు? అమాలేకీయులు దేనికి సూచనగా ఉన్నారు అని అంటే శరీర క్రియలు. చెప్పండి, దేనికి? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అమాలేకీయుడు అని చెప్పేటప్పుడల్లా కూడా మీకు ఎవరు గుర్తు రావాలో తెలుసా? శరీర క్రియలు, శరీర కార్యాలు. ఏంటిది ఇది? శరీర కార్యాలు. ఈ అమాలేకీయులు ఎవరు అని అంటే దేనికి సూచనగా కనబడుతూ ఉన్నారు? శరీర క్రియలు, శరీర కోరికలు, శరీర కార్యాలు, వీటికి సూచనగా కనబడుతుంది. మీరు అమాలేకీయులు అని చెప్పేటప్పుడల్లా కూడా మీరేం గుర్తుపెట్టుకోవాలి? శరీర క్రియలు. ఈ శరీర క్రియలు మనలోనికి వచ్చాయనుకోండి, ఈ శరీర కార్యాలు మనలోనికి వచ్చాయనుకోండి, దేవునికి కోపాన్ని తెప్పించేవారిగా ఉంటాం. శరీర కార్యాలు మనలోనికి వచ్చాయనుకోండి, జీవన సాధనమైన ఏవి కూడా ఉండనివ్వకుండా మొత్తటిని దోచుకొని వెళ్ళిపోతాయి. మొత్తటిని శుభ్రంగా నాకేస్తా, ఇంకేమీ నిలబడవు. అందుకని అమాలేకీయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నాకిడివాడు. వాడు మన జీవితాన్ని శుభ్రంగా పాడు చేసేస్తాడు, మన జీవితాన్ని నాశనం చేస్తాడు. కనుకనే అమాలేకీయు అంటే శరీర క్రియలకు సూచనగా ఉంది. ఇంతకీ అమాలేకీయులు ఎవరు? అమాలేకీయులు ఎవరు అని అంటే ఆదికాండం 36వ అధ్యాయం. ఇంతకీ అమాలేకీయులు ఎవరు అని అంటే మనం చూద్దాం బైబిల్లో. ఆదికాండం 36వ అధ్యాయం 11-12 వాక్యాలు చదువుకుందాం. చాలు, నేను చదువుతాను, వినండి, నన్ను చూడండి. అమాలేకీయులు ఎవరు అని అంటే యోసేపు యొక్క, వినాలి అమ్మా, చూస్తున్నారా? ఆదికాండం 36వ అధ్యాయం 11-12 వాక్యాల్లో ఏశావు ఉన్నారే, ఏశావు తెలుసు కదా? ఏశావు మొదటి భార్య యొక్క కుమారుని పేరు ఎలీఫాజు. ఏం పేరు? ఈయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరే అమాలేకు. ఏం పేరు ఆయన పేరు? అమాలేకు. అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ఏశావులో నుండి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏశావులో నుండి వచ్చారు. ఏశావు యొక్క మొదటి భార్య యొక్క కుమారుడు ఎలీఫాజు. అతనికి ఒక ఉపపత్ని ఉంది. ఆమెలో నుండి వచ్చిన కుమారుడే అమాలేకు. మీరు ఇక్కడ బాగా వినాలి. వారిలో నుండి వచ్చిన వారే అమాలేకీయులు. వింటున్నారా? మీరు ఇక్కడ బాగా వినాల్సింది ఏంటంటే ఏశావు యొక్క మొదటి భార్య కుమారుడు ఎలీఫాజు. ఇతనుకు పుట్టిన కుమారుడే అమాలేకు. ఎవరికి పుట్టాడు అని అంటే తానేం పెళ్లి చేసుకోలేదు. ఏమండి? పెళ్లి చేసుకోకుండా ఉన్న వ్యక్తిని తన ద్వారా పుట్టిన వాడే అమాలేకు. అర్థమైందన్నమాట. మీరు తర్వాత మళ్ళీ వాక్యం చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. తిమ్నా అని ఆమె కనబడుతుంది అక్కడ. అర్థమైందా? ఆమెకు పుట్టిన కుమారుడే ఈ అమాలేకు. అమాలేకు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఏశావు నుండి వచ్చాడు. అర్థమైందా? ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? ఎవరు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి శత్రువు? ఎవరు? అమాలేకు. అమాలేకీయులు ఎవరు? ఏశావు యొక్క వంశావళి సంతానం. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు కదా, యాకోబు యొక్క సంతానం, యాకోబు యొక్క వంశావళి, యాకోబు యొక్క బిడ్డలు. ఇప్పుడు ఏశావు యాకోబు ఎవరు?
అన్నదమ్ములు. ఇప్పుడు ఎవరికి ఎవరికి యుద్ధం, ఎవరికి శత్రువులు, ఎవరికి శత్రుత్వం కలిగింది, ఎవరికి యుద్ధం జరుగుతుంది అంటే అన్నదమ్ముల బిడ్డలకే యుద్ధం జరుగుతుంది. వినాలి మీరు నా మాట. ఎవరెవరికి జరుగుతుంది? అన్నదమ్ముల బిడ్డలకే యుద్ధం జరుగుతుంది. వింటున్నారా అన్నమాట? ఎవరెవరికి జరుగుతుంది? ఏశావు యొక్క మనవుడు ఎవరు? అమాలేకు. యాకోబు యొక్క బిడ్డలు ఇశ్రాయేలీలు. వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది. ప్రియులారా, ఇది దేనికి సూచనగా ఉంది అని అంటే, దేనికి సూచనగా ఉందంటే, ఒకటేమో శరీరమునకు, మరొకటేమో ఆత్మకు యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరి మధ్యలో యుద్ధం? ఒకటి శరీరము, ఒకటి ఆత్మ శరీరం. ఏశావు యొక్క సంతానానికి, యాకోబు యొక్క సంతానానికి యుద్ధం జరుగుతూ ఉంది. వింటున్నారన్నమాట? అర్థమైందా? ఒకటి శారీరకమైన శరీరానికి, ఒకటేమో ఆత్మకు. ఈ రెండిటికి మధ్య ఏం జరుగుతుంది? ఈరోజు యుద్ధం జరుగుతుంది. మన దైనందిన జీవితాల్లో ఎక్కడి నుంచి యుద్ధాలు ప్రారంభించబడతాయంటే ఎక్కడి నుంచో రావు అమ్మా. ఎక్కడి నుంచో యుద్ధాలు జరగవు, మనలోనే యుద్ధాలు జరుగుతుంటాయి. ఎక్కడ జరుగుతుంటాయి? మనలోనే జరుగుతుంటాయి. శరీరం ఏమో కోరుకుంటూ ఉంటుంది, ఆత్మేమో అడ్డుపడుతూ ఉంటుంది. ఇలా చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని ఆత్మ మనల్ని ఎంత హెచ్చరించినా శరీరం మాత్రం ఏం చేస్తుంటుంది? అదే చేస్తుంటుంది కదా. ఎప్పుడు ఈ శరీరానికి ఆత్మకు ఒకటే యుద్ధం, అవునా కదా? ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి ఒకటే యుద్ధం. ఆత్మ ఏమో వద్దంటుంటుంది, శరీరం మాత్రం అది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో దైవజనుడు మంచి మాట రాస్తాడు అక్కడ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును. అది ఏం జరుగుతుంది? దేనికి? శరీరమేమో ఆత్మకి, ఆత్మేమో శరీరానికి. ఈ రెండిటికి మధ్య ఏం జరుగుతుంది? అది ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మన భక్తి జీవితంలో మనం చేస్తున్న ఈ భక్తిలో ఎప్పుడు కూడా ఏమండి, మన శరీరానికి, మన ఆత్మకు, వినాలి మీరు నా మాట, మన శరీరానికి, మన ఆత్మకు ఎప్పుడు కూడా ఒక గొప్ప యుద్ధం, ఒక గొప్ప పోరాటం కలుగుతూ ఉంటుంది. చూసిన కళ్ళేమో అది చూడంటుంది, ఇది చూడంటుంది, అది కోరుకుంటుంది, ఇది కోరుకుంటూ ఉంటుంది. ఆత్మ అంటుంది, ఆత్మ ఏమంటుంది తెలుసా? మనకి ఎందుకు అవన్నీ? మనకు తగినవి కాదు కదా, మనకు అక్కర్లేనివి కాదు కదా, మనకు అవసరం లేనివి కాదు కదా అని ఆత్మ మనలతో ఎంత మాట్లాడినా మనం మాత్రం ఎవరి మాట వింటాం? అది ఒక మాట చెప్పనా? కళ్ళు కావాలంటది. వెరీ గుడ్. కళ్ళేమో కావాలంటుంది. మన సామెత ఏంది వాస్తవానికి? కళ్ళు కావాలంటది, కడుపేమో వద్దు అంటుంటుంది కదా. కానీ మనమేమో అనుభవించుకోవాలి తెలుసా? కళ్ళేమో కావాలంటున్నప్పుడు ఆత్మేమో వద్దు అంటుంటుంది. కానీ మనం మాత్రం ఆత్మ మాట వినం. ఆత్మ మాట వింటామా? కడుపు మాట వింటామా? వినం. మొత్తానికి శుభ్రంగా తినేసిన తర్వాత అప్పుడు అరగాయించుకోవడం కోసం ఇంక నానా తిప్పలు పడుతుంటాం. శరీరం ఏమో చూసినవన్నీ కోరుకుంటుంటుంది, అన్నీ కావాలనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? వినాలి నా మాటలు. శరీరం ఏమో ఎప్పుడు చూసినా ఏదైనా ఒక మంచి చీర చూస్తే అబ్బా ఎంత బాగుందో, చిలక పచ్చి చీర అంటారా? అబ్బా ఎంత బాగుందో అని మాట్లాడతాం. ఆత్మ అంటది, మనకెందుకు, బీరువాళ్ళు చాలా ఉన్నాయి కదా, అవి కట్టుకోలే అంటదంతా అంటది. అయినా సరే మనం ఏం చేస్తాం? అప్పు చేసుకొని కొనుక్కుంటాం. ఎప్పుడు చూడు ఈ ఆత్మకి, శరీరానికి ప్రతిరోజు ఏం జరుగుతుంటుంది? గొడవ జరుగుతూనే ఉంటుంది, యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆత్మ అంటుంది, అమ్మా మనం పలాని మాటలు మాట్లాడకూడదు కదా, పలాని మాట మనం అనకూడదు కదా అని చెప్పినా సరే కోపంలో వస్తుంటాయిలే, అవన్నీ పట్టించుకోకూడదు అంటది. ఎవరు? నోరు. అవన్నీ పట్టించుకోకూడదు, అవన్నీ ఆలోచించగాక నువ్వు గమ్మకుండా, నీ పని ఇప్పుడు కాదు అని అంటుంటుంది నోరు. ఆత్మ ఎంత చెప్పినా సరే శరీరం మాత్రం, చెప్పండి, శరీరం మాత్రం
కావాలనుకుంటుంటుంది, శరీరం మాత్రం ముందుకు అడిగేస్తూ ఉంటుంది, పరుగులెడుతూ ఉంటుంది. అందుకనే దైవజనుడు అంటాడు, ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి ప్రతిరోజు యుద్ధమే. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుకొని దేవుని నమ్మి దేవుళ్ళనికి వచ్చావో, రక్షించబడ్డావో, సంఘంలో చేర్చబడ్డావో, అప్పటి నుండి నీ ఆత్మకు నీ శరీరానికి ఎప్పుడు కూడా ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందండి. ఆ యుద్ధంలో నువ్వు గెలిచేవాడిగా ఉండాలి కానీ ఓడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ ఓడిపోయామనుకోండి, జీవన సాధనమైన ప్రతి దానిని కూడా ఊడ్చుకొని వెళ్ళిపోతుంది. అది ఇంకేది కూడా మొగలనీయదు. ఇక్కడ యుద్ధం ఎవరికి జరుగుతుంది అని అంటే, ఎవరెవరికి? అన్నదమ్ముల మధ్యనే యుద్ధం జరుగుతుంది. అన్నదమ్ములు అని అంటే ఒకటి శరీరము, ఇంకొకటి ఆత్మ. ఈ రెండింటికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. అది మనం గుర్తుపట్టి మనము ఎప్పుడైతే మన భక్తిని కాపాడుకోగలుగుతామో, మనం జయించగలుగుతామో, దేవుడు అద్భుతంగా మన జీవితాన్ని కట్టగలుగుతాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున శరీరం ఏది చెప్తుందో దానికి లోబడిపోతున్నామే కానీ ఆత్మకు లోబడి మన భక్తిని కాపాడుకోగలుగుతున్నామా? ఆత్మ ఏం తెలియజేస్తుంది, ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని మనం దానికి అప్పగించుకొని, కొంతమంది చెప్తుంటారు చూడు, నీ మనస్సు ఏట చెప్తే, నీ మనస్సు ఏది చెప్తే దాన్ని చెయ్యి. ఒకవేళ బయట ఉన్న వాళ్ళకి ఎలా ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఈ మనస్సు ఈ ఆత్మ ప్రకారం కానీ ఒక క్రైస్తవుడు నడుచుకోగలిగితే అద్భుతమైన జీవితాన్ని తను చూడగలుగుతాడండి. ఎందుకనంటే ఇక్కడ ఈ ఆత్మను నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు తెలుసు మనం ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో, ఎలా మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలో, మన కుటుంబాలని ఎలా దిద్దుకోవాలో, మన కుటుంబాలని ఎలా కట్టుకోవాలో, మన బిడ్డల్ని ఎలా నిలబెట్టుకోవాలో, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు వినం, లోబడకపోతే ఎవరు వస్తారు మనలోనికి? శరీరము. ఎవరు వస్తారు? శరీరం మన మీద యుద్ధం చేస్తుంది. అప్పుడు శరీరం అంటే ఎవరు? వెరీ గుడ్, అమాలేకు. ఈ అమాలేకీయుడు కానీ మన మీద యుద్ధం చేసి మన మీద జయం పొందాడు అనుకోండి, జీవన సాధనమైన ఏది కూడా మనలో ఉండనివ్వకుండా మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోతాడండి. అందుకనే దేవుని ప్రియులారా, మన భక్తి జీవితంలో శరీర క్రియలను చంపాలి, శరీర కార్యాలని చంపాలి. ఏదైతే శరీరం కోరుకుంటుందో దాన్ని నలగొట్టుకోవాలి. దైవజనుడు అంటారు కదా, పౌలు గారు అన్న మాట ఏంటి? ప్రతిరోజు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ ఉన్నాను అన్నాడు. మరి మనం ఎక్కడ నలగొట్టుకుంటున్నాం? అసలు శరీరాన్ని నలగొట్టుకుంటున్నామా? శరీర క్రియలను విడిచిపెట్టగలుగుతున్నామా? చెప్పరే. విడిచిపెట్టలేకపోతున్నారు ఈ రోజున చాలామంది. ఏదో వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోయిందిలే అని అనుకుంటున్నాం. ఎక్కడ నీ భక్తిని కనపరుచుకోగలుగుతున్నావు? శరీర కార్యాలను విడిచిపెట్టాలి కదా. శరీరానికి యుద్ధానికి జరుగుతున్న దాని మధ్యలో నువ్వు విజయాన్ని చూసే వ్యక్తిగా ఉండాలి కదా. ఎప్పుడైతే మనం దేవుళ్ళనికి వస్తామో, ఎప్పుడైతే భక్తి చేస్తామో, అప్పుడు అన్నిటినీ మర్చిపోతాం. ఇంకేముందిలే, నేను బాప్తిసం తీసేసుకున్నాను, అన్నీ జరిగిపోయినాయి, మందిరానికి వస్తున్నాను, ప్రార్థన కూడా చేసుకుంటున్నాను, అప్పుడప్పుడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాను, అన్నీ కరెక్ట్గా ఉంటున్నాను అనుకుంటున్నాం. కానీ మనకేమైపోతుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో బలహీనత చోటు చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు బలహీనత చోటు చేసుకుంటుంది. ఎప్పుడు అని అంటే, ఎప్పుడైతే, చూడండి మీరు బాగా వినాలి, ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకొని దేవుళ్ళనికి నడిపించబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, అప్పుడప్పుడే కట్టుకుంటున్న మనము ఏమండి అన్నీ సాఫీగా జరుగుతున్నాయిలే అని అనుకునేటప్పుడు కొన్ని అనుభవాలు మనలోనికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే బలహీనలు అయిపోతాం. ఏంటబ్బా, దేవుడు ఇంత కష్టాన్ని కలగజేస్తున్నాడు, ఇంత బాధను కలగజేస్తున్నాడు, ఇంత శ్రమను కలగజేస్తున్నాడు, ఒకదాని మీద ఒకటి బాధను కలగజేస్తున్నాడు, ఒకటి పోతే ఒక కష్టం ఎదురవుతుంది, ఇందుకని నేను దేవుడిని నమ్ముకునింది అని మనల్ని ఏం చేస్తుంటాడంటే బలహీనపరుస్తూ ఉంటాడు సాతానుగాడు ఏం చేస్తుంటాడు? మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు బలహీనపరచబడతావో, వినాలి, ఎప్పుడైతే మనం బలహీనపరచబడతామో వెంటనే శరీర కార్యాలు మనల్ని చంపేస్తాయి. ఎప్పుడైతే మనం బలహీనపడతామో వెంటనే ఏం వస్తాయి? మనలోనికి శరీర కార్యాలు వస్తాయి. ఈ శరీర కార్యాలు వస్తే ఏం చేస్తాయి? మొత్తటిని దోచుకునేస్తాయి, మొత్తటిని ఊడ్చుకొని వెళ్ళిపోతాయి. చూడండి, బలహీనతలో ఉన్నప్పుడే ఎప్పుడు వచ్చారు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలకి
ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి ఎప్పుడు వచ్చారు అని అంటే, అమాలేకీయులు ఎప్పుడైతే వారు బలహీనంగా ఉన్నారో అప్పుడు వచ్చాడు సాతానుగాడు. విన్నారా? ఎప్పుడు వచ్చారు అమాలేకీయులు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే బలహీనత చెందారో, ఎప్పుడైతే బలహీనతలోనికి వచ్చారో అప్పుడు ఈ శరీర క్రియలు వచ్చాయి, అప్పుడు అమాలేకీయులు వచ్చారు. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చిన తర్వాత వారికి కొన్ని అనుభవాలు ఎదురైనాయి. వారికి నీరు దొరకలేదు, తినడానికి ఆహారం దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నీరసిల్లిపోయారు, సొమ్మసిల్లిపోయారు, బలహీనులైపోయారు. ఏమైపోయారు? వాళ్ళు బలహీనులయ్యారు. ఎప్పుడైతే వారు బలహీనులయ్యారో ఇప్పుడు ఎవరు దండెత్తి వచ్చారో తెలుసా? వెనక నుండి అమాలేకీయులు వారి మీద దండెత్తి వచ్చారు. అది ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17, 18, 19 వాక్యాలు. మీరు ఐగుప్తు నుండి వచ్చి చూడగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకునుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ కూడా హతం చేసిను. ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? బలహీనపరచబడిన వారిని ఏం చేస్తూ ఉన్నాడు వీడు? హతం చేసేసాడు. వినాలి మీరు నా మాటలు జాగ్రత్తగా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే బలహీనంగా ఉన్నారు. తాగడానికి నీళ్ళు లేవు. ఏమండి? తాగడానికి నీళ్ళు దొరకలేదు. ఆ తర్వాత ఆహారం దొరకలేదు. కొంచెం బలహీనంగా ఉన్నారు, సమస్యలిపోతున్నారు, పడిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బలహీనంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా చెందుతావో ఆత్మీయతలో, వెంటనే మనలోనికి ఏమొస్తాయి అంటే శరీర క్రియలు వస్తాయి. ఏమొస్తాయి మనలోనికి? శరీర క్రియలు, శరీర కార్యాలు ఏమొస్తాయి మనలోనికి. అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని చంపాలి. వాటిని ఏం చేయాలి మనం? ఎప్పుడంటే అప్పుడు రాడు వాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు చెప్పనా? ఎప్పుడైతే నువ్వు బలహీనపరచబడతావో, దేనిలో? నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే బలహీనపరచబడుతూ ఉంటామో అప్పుడు మన శరీర క్రియలు, శరీర కార్యాలు అప్పుడు వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఏం లేదు, రూపాయి కూడా లేదు చేతిలో, రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఆధారమే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? ఏం లేదు, ఇంక ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకటి చర్చికి పోవాలా, ఒకటి పనికి పోవాలి. మనం ఏం చేస్తాం? ఒకటి చర్చియా పనా? రెండోదే ఎంచుకుంటాం కదా. ఎప్పుడైతే మనం బలహీనపరచబడతామో ఎప్పుడు శరీర క్రియలు వస్తాయి? ఎప్పుడైతే నీవు బలహీనుడుగా ఉంటావో అప్పుడే శరీర క్రియలు వస్తాయి. అర్థమైందా మీకు నా మాట? ఎప్పుడైతే మన దైనందిన జీవితాల్లో కార్యాలు దేవుడు కొంచెం చేయడం ఆలస్యం చేస్తాడో, ఏమండి, బిడ్డలకి బాగలేకుండానో లేకపోతే కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు, అలాంటి ఏవైనా మన కుటుంబాల్లో కొంచెం ఇబ్బందికరంగా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఎంత భక్తి చేస్తున్నానే, ఎంత చేస్తున్నప్పటికీ ఎందుకు నాకు దైనందిన జీవితంలో ఏం జరగట్లేదే, నాకేమీ కావట్లేదే, ఎందుకు చేయాలి, ఎందుకు బతకాలి, అందరూ ఎట్ట బతుకుతున్నారు, అందరిని మోసం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు కదా, మరి నేను ఇంత భక్తి చేస్తుంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనెందుకు ఏం కట్టుకోలేకపోతున్నాను, నేనెందుకు ఏం చేయలేకపోతున్నానే, ₹1 వెనకేసుకోలేకపోతున్నానే, నా బిడ్డలకి ఏం చేయలేకపోతున్నారు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మనం ఎప్పుడైతే బలహీనత చెందుతామో, బలహీనత ఎప్పుడైతే మనలోనికి వస్తుందో అప్పుడు ఏమొస్తుందో తెలుసా? శరీర క్రియలు ఏమొస్తాయి? శరీర క్రియలు వస్తే బాగున్ను. అవి ఏం చేస్తాయి తెలుసా? మనల్ని చంపేస్తాయి. ఏం చేస్తాయి? అది మనల్ని ఏం చేస్తాయి? పూర్తిగా నాశనం చేస్తాయి. పూర్తిగా మనల్ని ఏమీ ఉండనీయకుండా, మన జీవనాన్ని కొనసాగింపజేయకుండా, మనం బ్రతకనివ్వకుండా, కుటుంబంలో ఉండనివ్వకుండా చేస్తాయి ఇవి. ఎప్పుడైతే నువ్వు బలహీనత చెందుతావో, ఎప్పుడైతే మనము బలహీనత చెందుతామో, ఎప్పుడైతే బలహీనులుగా మారుతామో, అర్థమవుతుందన్నమాట. ఎప్పుడైతే బలహీనత చెందుతామో అప్పుడు అనిపిస్తుంటారు కొన్నిసార్లు,
ఎప్పుడైతే మనం బలహీనత చెందుతామో అప్పుడు ఏమనిపిస్తుంటుందో తెలుసా? ఏమనిపిస్తుందో తెలుసా? అమ్మా కొంచెం బలహీనత చోటు చేసుకునింది. అప్పుడు ఏమనిపిస్తుంది? ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందా? దేవుని స్తుతించాలనిపిస్తుందా? లేకపోతే ప్రార్థనలో కొంచెం గడుపుదాం అనిపిస్తుందా? లేకపోతే దేవునితో మాట్లాడాలి, వాక్యం చదవాలి, కొంచెం పాటలు పాడుకోవాలనిపిస్తుందా? బలహీనత వచ్చినప్పుడు చెప్పరే, ఆయన నా వల్ల కాదయ్యా, నేను ఉండలేను, అమ్మా అమ్మా, ఇంక మూలగతారు. అమ్మా 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 అని గుర్తొస్తుంటారు నీకు. ఎప్పుడు? బలహీనత వచ్చినప్పుడు శరీర క్రియలు ఏలుబడి చేస్తాయి. ప్రార్థన చేసుకోమండి, పేదన పోయ్యా ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా అబ్బే వల్ల కాట్లే. శరీర క్రియలు ఎప్పుడే ఎదురవుతాయండి. మనం ఎప్పుడైతే బలహీనత చెందుతామో, ఎప్పుడైతే బలహీనతలోనికి వస్తామో వెంటనే శరీర క్రియలు మనలోనికి చోటు చేసుకుంటాయి. వెంటనే శరీర క్రియలు మనలోనికి వస్తే ఏం చేస్తాయి? మనల్ని చంపేస్తాయి, మనల్ని బతకనివ్వు. మన జీవన సాధనమైన వాటిని ఏం చేసాయి? అమాలేకీలు ఏం చేశారు? మన జీవన సాధనమైన వాటి అన్నిటినీ చెప్పరే, మొత్తటిని దోచేసుకున్నారుగా, ఏమీ మిగలనీ లేదుగా. మరి శరీర క్రియలు కూడా మనలోనికి వచ్చాయనుకోండి, ఏమీ ఉండనీరు, మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోతారు. అందుకని మనం ఎప్పుడైతే బలహీనతను చెందుతామో అప్పుడే దేవుళ్ళు బలం చెందాలి. అందుకే అంటాడు కదా దైవజనుడు, నేను ఎప్పుడు బలహీనుడును చెప్పాలి. ఏంటిది అది? నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడయ్యానయ్యా. మనం ఎప్పుడైతే బలహీనత చెందుతూ ఉంటామో మనల్ని ఇంకా బలహీనత చెందే క్రియలు కొన్ని ఉంటాయి. వాటి నుంచి తప్పించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? చెప్పండి. ఆ శరీర క్రియల మీద విజయాన్ని పొందాలి. అర్థమైందా? నువ్వు బలహీనత చెందావని అదే బలహీనతలోనికి వెళ్ళిపోయావు అనుకోండి, ఇంకా శరీర క్రియలన్నీ మన మీద యుద్ధం చేయడం ప్రారంభిస్తాయి. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో, నువ్వు ఎప్పుడైతే బలహీనత చెందుతావో, ఎప్పుడైతే సొమ్మసిల్లిపోతావో అప్పుడే చాలామంది రకరకాలుగా మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. అప్పుడే మనతో చాలామంది రకరకాలుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, మూలిగే దాని మీద తాటికాయ పడ్డట్టు అండి. అప్పటికే మనం సచ్చిదుక్కుడై ఉంటాం. ఎట్లా వేయాలో తెలియని పరిస్థితి, ఎట్లా లేచి నిలబడాలో తెలియదు. అప్పుడు మన దగ్గర కొంతమంది వస్తుంటారు, వచ్చి దానికి కొంచెం ఇంకా ఎగస్ట్రా మాటలు చెప్పి అప్పటికే కృంగిపోయిన మనల్ని ఇంకా కృంగ తీసేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు బలహీనత చెందుతావో శరీర క్రియలు కొంచెం ఎంటర్ అయ్యాయి అనుకోండి మనలోనికి, ఇంకా మనల్ని రోజు రోజుకి బలహీనపరుస్తాయి, రోజు రోజుకి మనల్ని దిగజార్చేస్తాయి. అంతో కొంత ఉన్న భక్తి జీవితాన్ని కూడా అవి ఏం చేస్తాయి? పాడు చేయడం ప్రారంభిస్తాయి. అందుకని అమాలేకుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలుసా? ముందొచ్చి దాడి చేయడం. ఏమండి, నువ్వు ఎప్పుడైతే బలహీనత ఉంటావో, నువ్వు ఎక్కడైతే బలహీనతలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో అవన్నీ బాగా తెలుసు వాడికి. అమాలేకుడికి ఏమండి, అమాలేకు అనబడుతున్న ఈ సాతానుగాడి యొక్క స్వభావానికి బాగా తెలుసు. నీకేం వేస్తే నువ్వు ఎక్కడ పడతావో, ఏమండి నీకేది చూపిస్తే నీ దైనందిన జీవితాల్లో పడిపోతావో, ఏమండి భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటామో సాతానుగాడికి బాగా తెలుసు. మనకంటే ఎక్కువ సాతానుగాడికి బాగా తెలుసు. మనకి ఎక్కడ ఎరేస్తే మనం పడిపోతామో, మనం శరీర క్రియలను చూపిస్తే ఎక్కడ పడిపోయి మన జీవితాన్ని బాగు చేసుకోకుండా పాడు చేసుకుంటామో ఇవన్నీ సాతానుగాడికి బాగా తెలుసు. కనుకనే మనం ఎక్కడా కూడా బలహీనపరచబడకూడదు. ఎప్పుడు వచ్చాడు అమాలేకీయుడు? వాడు బాగున్నప్పుడు వచ్చారా? ఇశ్రాయేలు ప్రజలు బలంగా బాగున్నప్పుడు వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడైతే వాళ్ళు బలహీనతతో ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు బలహీనులుగా ఉన్నారో, తిండి లేదు, ఆహారం లేదు, నిలబడడానికి శక్తి లేదు, ఓపిక లేదు, ఏమీ లేదు, అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఏమి ఎంటర్ అయింది? శరీర క్రియలు అనబడుతున్న అమాలేకీయుడు ఎంటర్ అయ్యాడు. అందుకని దేవుడు కూడా అమాలేకుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? అమాలేకుడు మీరు బలహీనంగా ఉన్నప్పుడే వస్తాడు. అందుకనే దేవుడికి అమాలేకుడు అంటే చాలా చాలా కోపం. ఎందుకో తెలుసా? వాడు నేరుగా వచ్చి దండెత్తడు, నేరుగా వచ్చి యుద్ధానికి రాడు.
ఏమండి ఎప్పుడు వస్తాడు? మనం ఎప్పుడైతే బలహీన చెందిపోయి ఉంటామో, ఎప్పుడైతే బలహీనతల్లోనికి వెళ్ళిపోయి ఉంటామో అప్పుడు చెప్ప పెట్టకుండా వచ్చేస్తాడు. ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేశారంట? హతము చేసెను అని ఉంది. ఏం చేశాడు వారు? హతం చేసేసాడు. ఇప్పుడు మనం వెనక వచ్చాడు, మన ముందు వచ్చాడు అనుకోండి, మనకేందో తెలుస్తుంది. మనం వెనకొచ్చి ఎప్పుడు దాడి చేసిపోయాడో, ఎప్పుడు చంపాడో, ఎప్పుడు చేసేసాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి మాత్రం అయిపోయి ఉంటుంది. మనం ఏమంటుంటాం అప్పుడప్పుడు, పాస్టరయ్య ఇలా చేసి ఉండకూడదు, ఇలా జరిగి ఉండకూడదు, అనుకోకుండా అది జరిగిపోయింది నా విధేయతను బట్టి, లేకపోతే నా అజ్ఞానాన్ని బట్టి. ఇలా జరుగుండకూడదు, ఇలా జరుగుండకూడదు అంటే నిజమే జరుగుండకూడదు. కానీ నువ్వు ఎప్పుడైతే బలహీనత చెందావో వాడు నీ వెనక నుండి వచ్చాడు, నీ మీద దాడి చేశాడు. అర్థమైందా? ఇంకా అంతా జరిగిపోయిన తర్వాత ఏమండి, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం? ఉపయోగమేనా? కాబట్టి ముందు గుర్తుపట్టి ఎక్కడ బలహీనత చెందుతున్నాము, ఏ విషయాల్లో బలహీనత చోటు చేసుకుంటుందో అక్కడ శరీర క్రియలు రానివ్వకుండా మనం ఏం చేయాలో తెలుసా? చెప్పండి ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ శరీర క్రియలను చంపేవారిగా ఉండాలి. అర్థమైందా? ఈ శరీర క్రియల్ని మనం ఏం చేయాలి? చంపాలి. చూడండి, వేటిని చంపాలి? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. కొలస్సి తీయండి, అందరు తీయండి. కొలస్సి పత్రిక 3:5 చదవండి. చూడండి, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామారతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. శరీర క్రియలు అనబడుతున్న వీటిని మనం ఏం చేయాలి? చంపాలి. అక్కడ అంటాడు చూడండి, భూమి మీదనున్న మీ అవయవములను. ఏంటిదయ్యి? అవయవములు అంటే ఏంటిది? అవయవాలు అంటే ఏందండి? కాళ్ళు, చేతులు, తలకాయ, ముక్కు, నోరు, కళ్ళు, ఇవన్నీ అవయవాలు. కానీ అవయవాలంటే బైబిల్ ఏం చెప్తుంది? చెప్పరే. అవయవాలంటే ఏంటిది? నీ శరీరంలో నీ చెయ్యి ఎంత ఏమండి ఉందో వినాలి మీరు బాగా ఇక్కడ. నీ అవయవంలో ఒక చెయ్యి ఎంత ఉన్నదో అలాగే నీ దేహం ఉందో, నీ కళ్ళు ఉన్నాయో, నీ చెవులు ఉన్నాయో, నీ నోరు ఉందో, నీ ముక్కు ఉందో, అలాగే మన ఆత్మీయ జీవితంలో మనకు కొన్ని శరీర క్రియలు ఎదురవుతున్నాయి. ఏంటిది అది? మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామారుతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. వీటిని ఏం చేయాలి? చంపాలి. ఒకవేళ చంపకపోయావా అవి నిన్ను చంపేస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనం వాటిని చంపాలి. వాటిని మనం చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. అర్థమైందా? శరీర క్రియలు మనం చంపకపోయామనుకోండి, అవి ఏం చేస్తాయి? మనల్ని చంపేస్తాయి. కాబట్టి మనం బతకాలంటే మనం ఏం చేయాలి? అవతల వాటిని అది మళ్ళీ చంపాలని చెప్పి ఏమేమి చేయకండి. చంపాలంటే దేన్ని చంపాలి? మీ అవయములను అంటాడు అక్కడ. ఏంటిది? మీ అవయవాలను. మనలో మన అవయవాలు ఎంత నిజమో మన భక్తి జీవితంలో కూడా ఎదురయ్యే అవయవాలు ఏంటంటే ఇదిగో ఈ పాపం. వీటిని ఏం చేయాలి? మనము చంపేవారిగా ఉండాలి. వాటిని చంపకపోయామనుకో అవే మనల్ని చంపేస్తాయి. ఏమైందిలే, ఏం కాదులే, అదేం చేస్తుందిలే అని అనుకోవద్దు. ఏ శరీర క్రియలైతే ఉన్నాయో, జారత్వము, అపవిత్రత, కామారుత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని ఏం చేయాలి? చంపాలి. చంపకపోకుండా ఏం చేయదులే, అదేం కాదులే, ఈ ధనాపేక్షే కదా, ఏమండి, ఈ అపవిత్రతే కదా, ఈ జారత్వమే కదా, ఈ విగ్రహారాధనే కదా, ఈ దురాశే కదా అని అనుకొని చిన్న చిన్నవే కదా అనుకుంటాం. కానీ అవి ఏం చేస్తాయి? మనల్ని చంపేస్తాయి. ఆ మధ్య ఒక ఆయన అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్తే ఒక చిన్న పిల్లి కనబడిందంట. ఏంటిదంట?
అబ్బా ఎంత ముద్దుగా ఉందో, చాలా చక్కగా ఉందంట, దాన్ని బొచ్చు చూస్తుంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని చూస్తే అది పిల్లి కాదు, అది పులి. ఏంటది? పులి. సరే ఇంక ఈయన ఇష్టపడ్డాడు కదా, చిన్నప్పుడు ఇంకా మనం ఎట్ట పెంచితే అట్టే ఉంటుంది కదా అని చెప్పుకొని ఆ చిన్న పిల్లని ఇంటికి తీసుకొని వచ్చుకున్నాడంట. ఏంటిది చెప్పరే? లైన్లోనే ఉన్నారు అయితే. ఏం చేశాడు? ఆ పులి పిల్లని ఇంటికి తీసుకొని వచ్చుకున్నాడు. చిన్న బోను కొనిపెట్టాడు, దాంట్లో చూసుకుంటున్నాడు, దానికి అన్నీ పెడుతూ ఉన్నాడు, చక్కగా తింటుంది, బాగా పెద్దగా ఎదిగింది. ఇంకా ఇంట్లోనే ఆడుతూ పాడుతూ వాళ్ళతో పాటే కలిసి పెరిగింది కనుక దానికి వాళ్ళతో ఎలా ఉండాలో తెలిసిన తర్వాత చాలా చక్కగా ఉంది, చాలా పెద్దగా అయింది. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒకరోజు ఈయన మార్కెట్కి ఈయన వెళ్ళాడు. ఆయన కుమారుడు ఆ పులి పిల్లతో, అది పెద్దదైంది కదా, దాంతో ఆడుకుంటూ ఉంటే ఈ పిల్లోడు అక్కడ పడ్డాడు, పిల్లోడు మెట్ల దగ్గర పడ్డాడు. మెట్ల దగ్గర పడినప్పుడు ఈ పులి ఉంది చూసారా, ఇది పిల్లి కాదు, ఇప్పుడు ఏమైంది? పెద్దదైంది. పులి పెద్దదైన తర్వాత ఆ మెట్ల కాడ ఇది కూడా తిరుగుతా, వాడితో ఆడుకుంటూ తిరుగుతుంటే రక్తం అక్కడ కింద పడి ఉంటే దాన్ని నాకిన తర్వాత దానికి ఇప్పుడు రుచి తెలిసింది. అప్పటి వరకు రక్తం యొక్క రుచి తెలియదు దానికి, ఎందుకంటే అలా పెంచాడు ఆయన. అయితే ఎప్పుడైతే ఆ రక్తం యొక్క రుచి దానికి తగిలిందో భలే అనిపించింది. వెంటనే దానికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చినట్లుగా, ఎక్కడలేని బలం వచ్చినట్లుగా అనిపించింది. అయితే ఈ పిల్లోడితో ఆడుకుంటూ ఉంది కదా, ఆ పిల్లోడు పైన పడుతూ వాడి పిల్లోడిని నాకుతూ ముద్దులు పెడుతూ ఉంది ఈ పులి. అయితే వాడికి మోకాల దగ్గర దెబ్బ తగిలింది కదా, ఎప్పుడైతే ఆ మోకాల దగ్గర మళ్ళా వాడిని నాకిందో ఇప్పుడు దానికి బాగా రుచి మరిగింది. ఇప్పుడు ఏం చేసిందో తెలిసి ఆ పిల్లోడిని మొత్తం కోరికి మొత్తానికి చంపేసింది, వాడిని తినేసి దానికి కావాల్సినంత తినేసాడు, పారేసిన తర్వాత ఇంకా ఆ ఇల్లు కల్లా ఆయన వచ్చాడు, ఆ యజమానుడు వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఏం అర్థం కావట్లేదు, మొత్తం రక్తపు మడుగుల్లో ఉన్నారు. బిడ్డ ఏం లేడు, బిడ్డ చచ్చిపోయాడు. దీని మూతేమో మొత్తం రక్తంతో అంటుకుపోయాం. ఎప్పుడైతే ఈయన్ని చూసిందో వెంటనే ఆయన మీద అమాంతంగా దూకి ఆయన్ని కూడా కొరికి చంపేసింది. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు చిన్న పులిలే పిల్లిలాగుంది ఈ పులి అనుకొని చిన్నప్పుడు తెచ్చుకున్నాడు, దేన్నైతే తెచ్చిపెట్టుకున్నాడో, దేన్నైతే చూసుకుంటూ ఉన్నాడో అల్లార ముద్దిగా, అదే పులి దగ్గర ఇప్పుడు ఏమైపోయాడు? బలైపోయాడు, ప్రాణాలు పోయాయి. ఆ రోజు దాన్ని చంపేసో లేకపోతే అక్కడే వదిలేసి వచ్చుంటే ఈరోజు అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఇరుగు పొరుగు వారు అన్నారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన భక్తి జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ చిన్న క్రియ కదా, ఈ చిన్న శరీర కార్యమే కదా, ఇదే కదా అనుకుంటాం. ఆ చిన్నది ఏం చేస్తుంది? మన బ్రతుకును చంపేస్తుంది, ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని ఉండనివ్వదు. అందుకనే చెప్పుకున్నాం కదా, అమాలేకుడు ఏం చేస్తాడో శుభ్రంగా నాకేస్తాడు మన జీవితాన్ని. నాకిడి వాడు దోచుకునేవాడు, ఏమండి, మనల్ని కష్టానికి గురి చేసేవాడు, కష్టాన్ని కలగజేసేవాడు. ప్రియులరా, నువ్వు వాడిని చంపితే నువ్వు బతుకుతావు. నువ్వు వాడిని చంపకుండా తెచ్చిపెట్టుకున్నావు అనుకో శరీర కార్యాలని, ఏం చేస్తాడు వాడు? నీ జీవన సాధనమైన వాటిని ఉండనివ్వకుండా మొత్తాన్ని దోచేసుకుంటాడు, మొత్తాన్ని లాగేసుకుంటాడు. వింటున్నారన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? మన అవయవముల్లో ఏమున్నాయో ఇక్కడ దైవజనుడు అంటాడు, వీటిని ఎప్పుడైతే నువ్వు చంపుతావో ఏమండి నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. శరీర క్రియలను మనం ఏం చేయాలి? చంపాలి. శరీర కార్యాలను చంపాలి. చంపకుండా మనం బలహీనత చెందామనుకోండి, అవి మనలోనికి వచ్చి మనల్ని చంపేస్తాయి. మనం ఇంకా దేవుడి దగ్గరికి కూడా పోలేం. వెళ్తామా? అసలు దేవుడి దగ్గరకు పోవడం ఎరుగు, అసలు మందిరానికి కూడా రాం, అసలు ప్రార్థన కూడా చేసుకోం, వాక్యం కూడా చదువుకోం, అసలు దేవుడు అంటేనే పడదు. ఇంకా కారణం ఏంటి? శరీర క్రియలు. ఏమొచ్చాయి మనలోనికి? శరీర క్రియలు. నీలోనికి ఎప్పుడైతే శరీర క్రియలు ఎంటర్ అయ్యాయో ఇప్పుడు ఏం పోతుంది బయటికి? చెప్పరే, ప్రార్థన పోతుంది. శరీర క్రియలు నీలోకి వచ్చాయనుకోండి, నీ భక్తి జీవితం పోతుంది. శరీర క్రియల్లో నీకులోనికి వచ్చాయనుకోండి, ఇంకా దేవుడి మందిరం కూడా బయట వెళ్ళిపోతుంది. ఇంకా అన్నీ లోకపరమైనవే. ఎందుకయ్యా అంటే ఏమండి, ఏమీ ఉండనివ్వకుండా మన భక్తి జీవితాన్ని మొత్తం ఓడి చేసి వెళ్ళిపోతాడండి, వాడు దోచేస్తాడు. కనుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఎవరి మీదకి వెళ్ళాలి చెప్పాలి మీరంతా? ఎవరి మీదకి వెళ్ళాలి?
అమాలేకీయుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే, యుద్ధం చేయకపోతే వీళ్ళు చచ్చిపోతారు. ఒకటి సావనన్న చావాలా, బతకనన్న బ్రతకాలి. వీళ్ళు బతకాలి అని అంటే వీళ్ళు యుద్ధం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వినాలి, ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళలేదండి. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళలేదు. ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చింది ఎవరు? అమాలేకీయులే వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్ళారంటే వెళ్ళలేదు, అమాలేకీయుడే వచ్చాడు యుద్ధానికి. అర్థమైందా? మన భక్తి జీవితంలో మనమేం పోం శారీరక క్రియల దగ్గరికి. పాస్టర్ అయ్యా నేను పోలేదు, పాస్టర్ అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, పాస్టర్ అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, పాస్టర్ అయ్యా ఎక్కడున్నావమ్మా? కొందరు చూడండి, ఆదివారం వచ్చినా, లేకపోతే ప్రార్థనకు వచ్చినా, లేకపోతే మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా మనకేం రావు. మనం అక్కడే కూర్చొని ఉంటాం. మనలోనికే ఏమొస్తుంటాయి? ఆలోచనలు వస్తూ ఉంటాయి. చర్చిలోనే కూర్చొని ఉంటాం. ఏం జరుగుతుందో, ఇప్పుడు ఏమై ఉంటుందో, ఎట జరుగుతుందో. అర్థమైందా? ఇక్కడే ఉంటాము ఏమండి, ఇక్కడే ఉంటాం. మనమేం యుద్ధానికి పోము, మనమేం చూడాలనుకో, మనమేం పోవాలనుకో, ఇక్కడే ఉంటాం. కానీ వచ్చేవాడేమో మన దగ్గరకు వస్తూ ఉంటారు. అర్థమవుతుందన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి పోలేదు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. వాళ్ళే వచ్చారు, శారీరక క్రియలే వచ్చారు. అమాలేకీయులే యుద్ధం చేయడానికి వచ్చారండి. అమాలేకీయుడే ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. నీ మీదకి ఎవరు యుద్ధానికి వస్తున్నారో నువ్వు గుర్తుపట్టాలి. నువ్వేం యుద్ధానికి పోవట్లేదు, కానీ వాడు మాత్రం కొన్నిసార్లు మనం చెప్తుంటాం కదా, ఓ రకనే ఉన్నా పాస్టర్ అయ్యా మా మీదకి కావాలనే గొడవకు వచ్చారు, కావాలనే మా మీదకి చెలరేగుతూ వచ్చారు, మేము ఊరకనే కూర్చొని ఉన్నాం, మా మీదకి ఊరికనే వస్తుంటారు, ఊరకనే మాట్లాడుతూ ఉంటారు అంటుంటాం. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు అలా ఊరకనే ఉన్నా, వారు ఏం యుద్ధానికి వెళ్ళలేదు పాపము. వారి మీదకే ఏం చేశారు? యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులను ఏం చేయాలి? చంపాలి కదా. ఇక్కడి వరకు చెప్పుకొని నేను ముగిస్తాను. ఇప్పుడు చూడండి, అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే యుద్ధం రావాలిగా. అసలు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం వచ్చా అంటే యుద్ధం రాదు, అసలు యుద్ధమే రాదు. వాళ్ళకి వచ్చిన పని ఏంది? మట్టి మొయ్యమంటే మోస్తారు, ఇటుకలు మొయ్యమంటే మోస్తారు, మట్టి దొక్కమంటే దొక్కుతారు, నీళ్ళు దెమ్మంటే తెస్తారు. ఏమండి, ఇలాంటి పనులు చేస్తారే కానీ వాళ్ళకి యుద్ధం తెలియదు, కత్తి పట్టడం తెలీదు, ఎలా యుద్ధ రంగంలో నిలబడాలో తెలీదు, ఏం తెలియదు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయుల మీద విజయాన్ని ప్రభు ఇచ్చాడు. ఆమేన్. అమాలేకీయులకి యుద్ధమే తెలియదు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు, యుద్ధంలో ఎలా పాల్గొనాలో తెలియదు. అయినా సరే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయుల మీద ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. మనం అనుకుంటాం ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? అమాలేకీయులు అంటే శరీర క్రియలు, శరీర కార్యాలు. వీటిని ఎలా జయించాలి? నిజమే, ఇప్పటి వరకు మనం విన్నాం, దేవుడు మనతో మాట్లాడారు. మరి వీటిని జయించాలంటే ఏం చేయాలి? వాటిని ఎలా జయించాలో నాకు తెలియదు కదా, వాటి మీద ఎలా పోరాడాలో నాకు తెలియదు కదా. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా నాలో ఉన్నాయి. అయితే నేను వాటిని జయించాలని ఎన్నో పర్యాయాలు అనుకున్నాను, కానీ వాటి మీద జయాన్ని పొందలేకపోయాను. ఆ శరీర క్రియల మీద, ఆ శరీర కార్యాల మీద నేను జయాన్ని చూడలేకపోయాను. ఇప్పుడు నేను జయం పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు యుద్ధం రాదుగా, యుద్ధం నేను చేయలేనుగా. మరి ఎలా, వాటి మీద ఎలా జయం పొందాలో అని అంటే వచ్చే వారంలో మనం విందాం. అర్థమైందా? అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు. ఎలా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు, అమాలేకీయుల్ని ఎలా దేవుడు జయం పొందేటట్లుగా వారికి కృప చూపాడో వచ్చేవారం విందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.